గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్తెల్లి రాజేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ కమిటీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్, ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ స్వామి, ఆలయ కమిటీ కోశాధికారి నారాయణరెడ్డి, నాయకులు అత్తెల్లి రాజేశం, బాలేష్, శ్రీనివాస్, గంధి యాదగిరి, కొండపాక శ్రీనివాస్, బచ్చు రవీందర్, కైలాస ప్రశాంత్, ఉమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ, బళ్లి నాగరాజు, గుడాల సందీప్, విక్రాంత్, గంధి సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ భగవానికి గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి శ్రీ హరిహరపుత్ర స్వామి ఆలయంలో దత్తాత్రేయ స్వామిని కూడా మనం ప్రదర్శించుకున్నాం. దాదాపు 9 నెలలుగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి అభిషేకాలు మరియు వచ్చిన భక్తులందరికీ కూడా పులిహోర అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ఇక్కడ మన నంగు సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 9 మాసాలుగా ఈ యొక్క కార్యక్రమం అద్వితీయంగా జరుగుతుంది. ఆ పరంపరలో భాగంగా ఈరోజు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అభిషేకంలో పాల్గొన్న వారు అత్తెల్లి రాజేశం దంపతులు మరియు బాలేష్ వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కూడా దత్తాత్రేయ స్వామికి ఈరోజు అభిషేక కార్యక్రమం నిర్వర్తించారు. వచ్చిన ఉపాధ్యాయులకు పంతులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు మన అయ్యప్ప గుడిలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి పౌర్ణమి రోజు ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామికి మా గురుస్వామి, మా సీన్ గురుస్వామి, మా సురేష్ గురుస్వామి, మా మర్యాల సీన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నెలకొల్పాలని మా రాయకంటి చంద్రశేఖర్ గారి ఆలోచన విధంగా ఆ దొంతుల సత్యనారాయణ గారి సహకారంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 20వ శబరిమలగా పేరుగాంచి ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం సన్నిధిలో ఆ మేడి చెట్టుపై కింద కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామికి గత 9వ నెల 9 నెలలుగా పెద్దలు నంగునూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు స్వర్గీయ నాగేందర్ అన్న గారు చిట్టి పెట్టి 25 మంది సభ్యులుగా దత్తాత్రేయ స్వామికి ఎంతోమంది కర్ణాటకలో ఉన్న గాన్గాపూర్ దత్తాత్రేయ దర్శనానికి వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళలేరు కాబట్టి మన గజ్వేల్లో కూడా ఆ గాన్గాపూర్ వెళ్ళలేని భక్తులందరికీ కూడా ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి అభిషేకము మరియు స్వామివారికి విశేష పూజ అలంకరణ మరియు అదేవిధంగా అన్నప్రసాద వితరణ చేయాలనే సంకల్పం మా సత్యన గారి ఆధ్వర్యంలో మరియు వైశ్య బృందం అందరూ కలిసి ఒక చిట్టిగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ 9వ నెలగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఎక్కడ దేవాలయాల్లో కార్యక్రమాలు పౌర్ణమి సందర్భంగా మాకు అవకాశం కల్పించిన నంగునూరి సత్యనారాయణ అన్నగారికి, అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షుడికి బొగ్గుల సురేష్ అన్నగారికి, ఆరిపల్లి సత్యనారాయణ అన్నగారికి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం చేపట్టిన నంగునూరి సత్యనారాయణకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు 9వ నెల కార్యక్రమము మాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమం చేయాలని నంగునూరి సత్యనారాయణ గారికి అన్నగారికి తెలియజేస్తున్నాము. జై గురుదత్త.